'బూమరాంగ్' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో 2023లో రిలీజ్ అయిన ఈ సినిమాని 'ఆహా'తో ప్రెజెంట్ పోటీ పడుతూ అతి త్వరలోనే 'ఆహా'ని మించిపోబోయే ఓటీటీ అయిన 'సైనా ప్లే'లో ఘోరమైన మరియు దారుణమైన తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు. నా కర్మకాలి సగం చూసి ఆపేసి, ఇంక సబ్‌స్క్రైబర్స్ కామెంట్స్‌లో 'బూమరాంగ్, బూమరాంగ్' అంటున్నారని మిగతా సగం ఈరోజు కంప్లీట్ చేశా. సరిగ్గా 1 అవర్ 53 మినిట్స్ 50 సెకండ్స్ దగ్గర అక్కడొచ్చే పాట మాత్రం ఫుల్ మీమ్ స్టఫ్. ఈ 'తల్లుమల' అండ్ 'కాల్బ్‌లాగా' ఈ రివ్యూ చూస్తున్న మీమర్స్ మీ ఇష్టం ఇంక. ఇక ఈ సినిమా చూసాక నాకైతే ఇంటర్మిషన్ స్పెల్లింగ్‌నే మిషన్‌ని ఎంఐఎస్ఎస్ఐఓఎన్ అని కాకుండా ఎంఐటీఐఓఎన్ అని వేశారు. ఇంకా నయం మోషనో, మటనో అని వేయలేదు. అక్కడే అంత కేర్ తీసుకుంటే ఇంకా సినిమాని ఎంత కేర్‌లెస్‌గా తీసుంటారో మీరే ఆలోచించండి. మరొక వరస్ట్ మూవీ గైస్. షార్ట్ ఫిల్మ్‌గా తీసిన ప్రొసీడింగ్స్‌కి స్కోప్ లేని ఒక ఔట్‌డేటెడ్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీతో ఏకంగా 2 గంటలు ఏమీ లేకుండా భలే లాగారు. అసలు ఏం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేద్దామని ఎప్పుడో వచ్చిన సినిమాని ఇప్పుడు చీప్ తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్‌తో రిలీజ్ చేశారు. చీప్‌గా వచ్చుంటుంది. లేదంటే ఫ్రీగా రిలీజ్ చేసుంటారు మూవీని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డబుల్ మీనింగ్ సీన్స్ ఉంటాయి. కానీ విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ ఫ్యామిలీతో కాదు కదా! అసలు ఈ సినిమాని ట్రై చేయకపోవడమే బెటర్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు పిచ్చోళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక అమ్మాయి కోసం ఒకరి తర్వాత ఒకరు పెళ్లి స్టక్ అయిపోతారు. లోపల ఇంకో పర్సన్ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరో కాదు సంయుక్త మీనన్ గారు. గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు ఆ ఫ్లాట్‌లో. ఎందుకు? ఏమైంది? అన్నది స్టోరీ. ఉన్న ఈ కాస్త స్టోరీ సెట్టింగ్‌నే ఇంటర్వల్‌కుంటుంది. అప్పుడు గన్ పెట్టి బెదిరిస్తుందంటేనే ఏదో జరిగింది రివెంజ్ అని అర్థమైపోతుంది. ఇక వాళ్ళు ఫ్లాట్‌లోకొచ్చే వరకు ఫస్ట్ హాఫ్ పరమ సోది. సరే ఎందుకు అలా ప్లాన్ చేసిందనడానికి రీజన్ లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ అప్పుడు సింపుల్‌గా చెప్పేస్తారు. ఇంకేముంది సినిమాలో ఎంగేజ్ చేయడానికి? దీనికి తోడు లాజిక్‌లుండవు. ఆ టామ్ జేన్ జాకబ్ గారిని వుమనైజర్ రోల్స్‌లో చూసి చూసి చిరాకు పుడుతుంది. ఆయనంటే ఎవరో కాదు 'దసరా' సినిమా విలన్. ఈ మధ్యలో ఆ లవ్ స్టోరీ ఏంటో, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పోలీస్ ఏంటో, మూవీ స్టార్ట్ చేసిన విధానం ఏంటో, ఆ పాటలేంటో, ఆ మెలో డ్రామాటిక్ యాక్టింగ్ ఏంటో. ముగ్గురు మగాళ్ళు ఒక అమ్మాయిని కొట్టి తప్పించుకోలేరా? తప్పించుకోలేనట్టే చూపెడతారు మరి. అదే మ్యాజిక్. లాస్ట్‌లో చనిపోయాడనుకున్న వాడు బ్రతికొచ్చేస్తాడు. అందరూ కాళ్ళు పట్టుకోగానే సమాప్తం క్షమించేస్తుంది. అయిపోద్ది సినిమా. 'సా' అని మూవీ ఫ్రాంచైజ్ ఉంటుంది. చాలా సార్లు చెప్పా. అందులో ఫస్ట్ పార్ట్‌ది ఇదే లైను. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ చప్రి వెర్షన్‌లో తీశారు. ఇంక ఎంత మాట్లాడినా వేస్ట్‌నే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే వరస్ట్ ఫిల్మ్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.